ఒక చిన్న గ్రామంలో ఆనంద్ అనే ఒక కుర్రవాడు ఉండేవాడు. అతనికి పెద్ద కలలు ఉండేవి. కానీ వాటిని సాధించడానికి కావాల్సిన ధైర్యం మాత్రం చాలా తక్కువగా ఉండేది. రేపు చేస్తాను, తర్వాత చూస్తాను అని చెప్పుకుంటూ రోజులు చాలా వృధా చేసేవాడు. ఒక సంవత్సరం చివరి రోజు రాత్రి ఊరిలో అందరూ కొత్త సంవత్సరం కోసం సంబరాలు సిద్ధమవుతున్నారు. కానీ ఆనంద్ మాత్రం ఒంటరిగా తన గదిలో కూర్చొని ఈ ఏడాది కూడా నా జీవితం మారలేదు, వచ్చే సంవత్సరం కూడా అలాగే ఉంటుందేమో అని బాధపడుతున్నాడు. అప్పుడే అతని తాత వచ్చి ఇలా చెప్పారు: కొత్త సంవత్సరం క్యాలెండర్లో మాత్రమే మారుతుంది, మనలో మార్పు లేకపోతే జీవితం కూడా మారదు. ఆ మాటలు ఆనంద్కి హృదయాన్ని తాకాయి. ఆ రాత్రే ఆనంద్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. పెద్ద పెద్ద లక్ష్యాలు కాదు, ప్రతిరోజు చిన్న మార్పుతో చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. కొత్త సంవత్సరం మొదటి రోజు ఉదయాన్నే ముందుగా లేచాడు. రోజుకి ఒక గంట చదవడం మొదలుపెట్టాడు. మొబైల్ యూజ్ చేయడం తగ్గించాడు. అతని కలలపై రోజు ఒక చిన్న అడుగు వేశాడు ముందుకి. రోజులు గడిచాయి, నెలలు కూడా మారాయి. ఒక సంవత్సరం తర్వాత అదే కొత్త సంవత్సరం రోజు ఊరిలో అందరూ ఆనందం చూసి చాలా ఆశ్చర్యపోయారు. అతనికి ఆత్మవిశ్వాసం పెరిగింది. అతని జీవితం కూడా మారింది. అతని కల నిజమయ్యే దిశగా ముందుకు వెళ్ళింది. ఆనంద్ నవ్వుతూ తాత మాటలు గుర్తు చేసుకున్నాడు. కొత్త సంవత్సరం కాదు, కొత్త నిర్ణయమే జీవితాన్ని మారుస్తుంది అని. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, కొత్త సంవత్సరం ఒక అవకాశం. మార్పు ఒక్క రోజులో కాదు, ఒక నిర్ణయంతో మొదలవుతుంది. ఈ రోజు చేసిన చిన్న ప్రయత్నమే రేపటి పెద్ద విజయం. ఈ కొత్త సంవత్సరం మీకు కొత్త ఆరంభం కావాలని కోరుకుంటున్నాను. హ్యాపీ న్యూ ఇయర్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.